కూటమి వచ్చి 6 నెలలు అయింది. ఇప్పటి వరకు ఆశాలు కానీ ఆశాల ప్రవర్తన కానీ ఎవరు ఆలోచించలేదండి. మాకు భర్తలు ఉన్నారు, మాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు కొండి పెట్టుకోవాలి కదండి, మేము బాగు చేసుకోవాలా. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మమ్మల్ని గుర్తించలే ఆశా వర్కర్ అనేది. వస్తే మీకు భరోసా ఇస్తా ఉన్నారు కదా బాబు గారు, ఏమిచ్చారు? అదే వెయిటేజ్ మాకు అంతకుముందు ఇసేపాటికి అయినా మనం అయిపోదు. మేము అందరం ఎంతో మంది అయినా ఉద్యోగాల గురించి ఆశపడి ఈ ఆశలుగా ఉండిపోయాం. ఏ హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదు. దాని గురించే మేము ఈ ధర్నా చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 60 మంది 70 మందికి హాజరయ్యాము. మమ్మల్ని ఎవ్వరూ గుర్తించట్లేదు. పోయిన ప్రభుత్వం ఒక్క లీవ్ కోసం ఎన్ని రోజులు కష్టపడాలో సార్. ఒక సెలవులు అడిగితే 10 మంది నుండి వాళ్ళ కేటగిరీ దగ్గర మేము అడుక్కుంటూ రావాలి. మేమేం అడగట్లా, గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మమ్మల్ని గుర్తించండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్ అంతా కూడా చెలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు. దాంతోపాటు విజయవాడ మనం ప్రస్తుతం ధర్నా చౌక్లో ఉన్నాము. ఒక ఆశా వర్కర్ డిమాండ్ తెలుసుకోవాలి. మనం ఎక్కడ నుంచి ఏంటమ్మా మీ డిమాండ్స్ ఏంటి? తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అండి. మేము ఆశా వర్కర్లం కదా, అందరికి న్యాయం చేయాలి. మేము ఎంత కష్టపడుతున్నామో మా కష్టానికి దగ్గర ఫలితంగా మేము జీతం ఎంత అని అడుగుతున్నాము. మా డిమాండ్స్ మేము చేసే పని మాకు చిన్న ఫోన్ ఇచ్చారు, ఆ ఫోన్లో వర్క్ అవ్వట్లేదు. వాళ్ళకి మంచి ఫోన్స్ ఇవ్వాలి, మాకు మంచి యూనిఫామ్స్ ఇవ్వాలి. మేము నెలలో ఎన్నిసార్లు బయటకు తిరుగుతామో 2-3 వేలు ఛార్జీలు అవుతున్నాయి, ఖర్చులు కూడా పెరిగినాయి. కాబట్టి మా చంద్రబాబు గారు మమ్మల్ని గుర్తించి మాకు సాలరీ పెంచుతారని మేము గౌరవంగా అడుగుతున్నాము. మా డిమాండ్ చెప్పండి. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంకి వస్తే మేము న్యాయం చేస్తామన్నారు. ఏం చేశారు కూటమి ప్రభుత్వం? 9 నెలలు ఇప్పటి వరకు మాకు తెలిసి అయితే న్యాయం ఏం చేయలేదండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆశాలకు ముందు డిమాండ్ ఏమిచ్చారంటే, ఆశాలు మీరు ఎవరు బాధపడొద్దు, మీరు చేసే ప్రతి దానికి మేము ముందుండి నడిపిస్తామని చెప్పారు. కూటమి వచ్చి 6 నెలలు అయింది. ఇప్పటి వరకు ఆశాలు కానీ ఆశాల ప్రవర్తన కానీ ఎవరు ఆలోచించలేదండి. మేము చేసే చాకిరి అందరికీ తెలుసు. కానీ మమ్మల్ని ఏమని కామెంట్ చేస్తున్నారంటే, ఆశాలు వీళ్ళకి జీతాలు ఎందుకు పెంచాలి, వీళ్ళు ఏం చేస్తున్నారని పెంచాలి, వీళ్ళు చేసే జీతానికి వీళ్ళు చేసే పనులకి ఎందుకు మనం అందరూ కోఆపరేట్ చేయాలని చాలామంది మా పైన ఉన్న వాళ్ళందరూ అంటున్నారండి. కానీ మేము కష్టపడినట్లుగా ఎవరు కష్టపడరు. యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్సో ఎవరికి లీవ్స్ ఉన్నా ఆశా వర్కర్కి లీవ్స్ లేవు. ఎప్పుడు 24 గంటల్లో 24/7 అంటే వారం రోజుల్లో 24 గంటలు ఒక స్త్రీ ఎలా కష్టపడుతుంది, ఆశా వర్కర్లు అలా కష్టపడుతున్నారు. ఎందుకంటే డే అండ్ నైట్ మా కోసం మా పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నాం. రేపొద్దున ఏదైనా ఫ్యూచర్లో మాకేదైనా అయితే గవర్నమెంట్ మాకు కావాల్సినవి అందిస్తుందని మేము అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు ఎవరు మా గురించి ఆలోచించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకోలేదు. కాబట్టి ఆశా వర్కర్ అనేక గ్రామాలు జిల్లాలు దాటి ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మాకు ఈరోజు ఏదైనా న్యాయం చేస్తారు అని. మేమేం అడగట్లా, గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మమ్మల్ని గుర్తించండి. ప్రతిపాడు మండలం అండి, కాకినాడ జిల్లా మాది. పోతులూరు గ్రామం నుండి వచ్చామండి. మేమైతే ఆశా వర్కర్లు చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మేము కరోనా సమయంలో ఎంతోమంది మా ఆశా వర్కర్లు ప్రాణాలు త్యాగం చేశారండి. కానీ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తామన్నారు, ఏమీ ఇవ్వలేదు సారు. ఆ కుటుంబానికి కూడా ఏం న్యాయం చేయలేదు సారు. అలాగే మేము కూడా ప్రాణాలు తెగించి ఎన్నో వ్యాధుల్లో పోరాడి చేస్తున్నాం సారు. మాకు న్యాయం చేయమంటున్నామని అడుగుతున్నామండి ప్రభుత్వాన్ని. ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటమ్మా మీ డిమాండ్స్ ఏంటి? మాది అనంతపురం జిల్లా రాయదుర్గము. మాకు డిమాండ్స్ ఏంటంటే, మాకు ఈ రోజు వరకు మేము 150 రూపాయలతో నుంచి పని చేసినాము. ఇంతవరకు అయినా కానీ మాకు ఏ ఒక్క చిన్న పని కూడా మాకు సాయం పొందలే గవర్నమెంట్ నుంచి. మా పిల్లలకు కానీ ఏమన్నా కానీ ఏం రాలే. ఇంట్లో మా పిల్లోడు వికలాంగులున్నా ఆ పిల్లోనికి ఇంత ఉద్యోగం ఇవ్వండి అంటున్నాను ప్రతి ఒక్క ఆఫీసర్ని అడిగినాము. ఇంతవరకు అయినా కానీ మాకు ఎవరు సాయం చేయలే. ఈ పొద్దుటికి మేము డెలివరీ కేసుకు పోయినామంటే 2 రోజులైనా సరే 3 రోజులైనా సరే ఇంటికి తిరిగి వచ్చే లోపల ఆ రోజు తలకే మా పిల్లలేమి మా భర్తలేమి ఇంట్లో మా పిల్లలు భోజనాలు తినేదేమి అంతవరకు మేము పని చేసినాం. అయినా కానీ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మమ్మల్ని గుర్తించలే. ఆశా వర్కర్ అనేది వాళ్ళ ఆశ నిరాశ అయిపోయింది. మా బతుకులు అనేది ఎందుకు పెట్టినట్లా నిన్న మొన్న వచ్చిండే ఏఎన్ఎంకి 35,000 వాళ్ళకి రజాలు ఇస్తున్నారు, వాళ్ళకి తిరిగి టీఏడిఏలు ఇస్తున్నారు. మాకేమి ఇస్తున్నారండి? ఇంజక్షన్లు వేయించేదానికి ప్రభుత్వం వచ్చే ముందు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు చంద్రబాబు గారు. కూటమి ప్రభుత్వం మార్పు వచ్చింది అప్పటికి? మాకేం మార్పు రాలే, అదే మార్పే.
ఉండిన మార్పే అది, ఉండిండే జీతాలే అది. మీరు ఏడుండారో ఆడే ఉండండి అండి, ఎక్కడేసిన గొంగుళ్ళు అక్కడే ఉండాలంటేనని చెప్పి మమ్మల్ని అనగదొక్కుతున్నారు. ఇక్కడికి వస్తామని చెప్పి ఏమో హామీలు ఇచ్చినాడు. అంత లోపల తిరిగి మేము ముసలాయిలు ఉండే వాళ్ళంతా ప్రాయమల్లు అయ్యి మేము ఆ గర్భవతులు అయ్యి వాళ్ళు కనిస్తే మాకు అప్పుడు 6 నెలలు లీవులు ఇస్తారంట, జీతాలు ఇస్తారంట. ఏం న్యాయమండి ఇది? ఆయన పెద్దోడు అయ్యి ఆ మాటలు మాట్లాడాలా ఏమన్నా? అదే మరి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారంటే మీ డిమాండ్స్? రాయదుర్గం అనంతపురం డిస్ట్రిక్ట్ మాది. రాయదుర్గం మాది, అనంతపురం డిస్ట్రిక్ట్ మాది. ఇప్పుడు హామీ ఇచ్చినారు గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పుడు 2 డెలివరీలకి 6 నెలల జీతాలు ఇచ్చి రజలు ఇస్తారు. ఇప్పుడు ఎవరున్నారండి డెలివరీ చేసుకునే వాళ్ళు? ఇప్పుడు డెలివరీ చేసుకుని చదువుకుని ఈ ఉద్యోగులకు ఎవరు వస్తారు సార్ 10,000 జీతానికి? ఎంత కష్టపడాలి మేము? ఒక డెలివరీకి పోతే 2 రోజులు ఐరిస్కి పోతే ఫోన్ చేస్తారు, ఏఎన్ఎంలు ఐరిస్కి చూసుకోండి, అనిమిక్కుంటే వాళ్ళు చూసుకోవాలి, ఇంటి సంసారం చూసుకోవాలా, సర్వేలు చేసుకోవాలి, ఎన్సీసీ లెఫ్రెసీ ఎన్సీసీ అన్నీ చేసుకుంటూ పోవాలా. ఏమలేదంటే మేము ఇస్తాం, మేము తీసేస్తాము. ఇంకా ఎంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారు ఆశగా, తీసేస్తామని బెదిరిస్తున్నారు. మాకంతా చాలా మంది ఉండారు. వదులుకోండి, మీరు వదులుకోండి, వేరే వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకుంటామని డాక్టర్లు కూడా అంటున్నారు. మేము 20 ఏళ్ళు చేసిన వాళ్ళని మేము మమ్మల్ని అని ఒక మాట ఈ రోజుకి అంటున్నారు. మీరు చేతి కాదు కదా, వదిలేయండి, కొత్త వాళ్ళని తీసుకుంటాం, కడుపు కాలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అని అంటున్నారు సార్. మాది ఇదేమో న్యాయము? మాకు అవసరం లేదు, మాకు జీతాలు పెంచాలా. మాకి ఈ రోజు మేము ఇట్లున్నామంటే మా రేపొద్దున మా పిల్లలకు, మా ఇంట్లో వాళ్ళకు, మా ఉద్యోగం వాళ్ళకి అందించేటట్లు చేయాలా. ఏమిచ్చారు? ఐస్ క్రీమ్ ఇచ్చారు. ధర్నాకు వస్తామనేసరికి మేము పార్వతీపురం నుండి వచ్చామండి. పార్వతీపురం మన్యం జిల్లా మాది. మేము ధర్నాకు వస్తామనేసరికి ఏమేమి డిమాండ్స్ అన్నీ అనౌన్స్ చేశారు. కాకపోతే జీతం పెంచలేదు. తర్వాత వెటర్నరీ లీవ్ ఎప్పుడో ఇస్తే మాకు ఇప్పుడు అన్ని పిల్లలని అయిపోయి ఇప్పుడు మాకేం వెటర్నరీ లీవు. మేము జాయిన్ అవ్వక ముందుకు ఇస్తానన్నారు, ఈ వెయిటేజ్ లేదు. అదే వెయిటేజ్ మాకు అంతకుముందు ఇస్తేపాటికి ఏమైనా మనం అయిపోదు. మేము అందరం ఎంతోమంది అయినా ఉద్యోగాల గురించి ఆశపడి ఈ ఆశలుగా ఉండిపోయాము. ఆశ ఎప్పుడు నిరాశ అన్నట్టు అనిపించారు మాకు వచ్చి. ఎప్పుడు మాకు భరోసా ఇస్తానన్నారు కానీ ఇప్పటికి హామీ అయితే ఇచ్చారు కానీ అది అమలు చేయలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి, మాకు యూనిఫామ్స్, మంచి ఫోన్స్ కావాలి. ఆటోమేటిక్గా జీతం పెంచితే అన్నీ వస్తాయి అనుకోండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి. ఇప్పుడు 62 సంవత్సరాలకే 62 సంవత్సరాలు అంటున్నారు. ఎవరు ఉంటామో ఎవరు చచ్చిపోతామో తెలియదు. అలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటే కనుక మా వెనకాల మా పిల్లలైనా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. కూటమి ప్రభుత్వం వచ్చే ముందు కొన్ని హామీలు ఇచ్చారు, మీకు భరోసా ఇస్తామని. ఏ హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదు. దాని గురించే మేము ఈ ధర్నా చేస్తున్నాం. ఇప్పుడైనా సక్సెస్ కావాలని అనుకుంటున్నాం. ఆయన మా ఎందుకు కరుణించాలని కోరుకుంటున్నాం. నా పేరు ఆదిలక్ష్మి అండి, పాలకోడేరు మాది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 60 మంది 70 మందికి హాజరయ్యాము. మా సొంత డబ్బులతో పెట్టుకొని ఛార్జీలకు మేము వచ్చినాము. మాకు ప్రధానమైనది ఏంటంటే మాకు జీతం పెంచాలి. మాకు ఖచ్చితంగా 26,000 చేయాలి, ఖచ్చితంగా చేయవలసిందే. ఫెన్షన్ కావాలి, వృద్ధాప్య ఫెన్షన్ కావాలి. తర్వాత మేము డెలివరీ కేసులు పోయి వచ్చినప్పుడు మేము 3 రోజులైనా 4 రోజులైనా గర్భిణి వెంబడించి వాళ్ళ ఇంట్లో పేషెంట్లు ఉన్నా లేకపోయినా ఆమె సొంత ఛార్జీలు పెట్టుకొని తీసుకొని వెళ్ళి పిహెచ్సిలకి, సబ్ సెంటర్లకి అన్నిటికీ తిప్పుతూ ఉన్నాము. మాకు టీఏడిఏలు కావాలి, యూనిఫామ్స్, సెల్ ఫోన్లు నాణ్యమైనవి కావాలి, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి. ఖచ్చితంగా మాకు జీతం అయితే పెంచాలన్నా. మేము ఇంటింటికి వెళ్ళి ఎన్సీడీసీడీ సర్వేలు చేస్తూ ఉన్నాము, ఇక పిఎంఎస్ఏ ప్రోగ్రాంలు చేస్తాము, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాము. అవసరమైతే ఏఎన్ఎం లేకపోతే ఆ ప్లేస్లో ఆశా వర్కర్ ఉండి అక్కడ ఉన్న మొత్తం ఆ ప్రజలందరూ సర్వే చేస్తూ ఉన్నాము, జ్వరాలు సర్వే చేస్తూ ఉన్నాము. ఎవరికైనా ఇబ్బందులు వస్తే వెంటనే ఆశా వర్కర్ వెళ్ళి అక్కడ అన్ని సమస్యలు తెలుసుకొని రాసి ఏఎన్ఎం గారికి, పిహెచ్ఎన్ గారికి, హెచ్వి గారికి, డాక్టర్ గారికి అక్కడ సంబంధించిన ప్రజలకు ఆరోగ్యం ఎలా ఉందో ఏంటన్నది రాసి పైకి పంపిస్తూ ఉన్నాము. మమ్మల్ని ఎవ్వరూ గుర్తించట్లేదు. పోయిన ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చింది, నెరవేర్చలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా మేము నమ్మి ఓట్లేసినామన్నా. ఈ ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఓట్లేసిన తర్వాత మాకు ఎంత రోడ్ల మీద తీసుకొచ్చినారో చూస్తూ ఉన్నారు కదా మీరే. మాకు ప్రధానమైన డిమాండ్లు ఖచ్చితంగా మాకు అమలు చేయాలి. మమ్మల్ని అమలు చేసి మమ్మల్ని గుర్తిస్తేనే కానీ మేము ఊరుకోమన్నా, ఎక్కడ దాకన్నా వెళ్తాం, ఢిల్లీ కన్నా పోతామన్నా. మాకైతే ఖచ్చితంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి, ఉద్యోగ భద్రత కావాలి. మాకైతే ఖచ్చితంగా జీతం అయితే పెంచాలన్నా. ప్రతి సర్వే చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము పోతవరం నుంచి వచ్చాము సారు.
మాది తూర్పుగోదావరి జిల్లా అండి, నల్లజర్ల మండలం సారు. మా పోసక్క గారు మా అందరి గురించి పోరాడుతున్నారు. ఆ పోరాటం ఇలాగ సాగాలని మేమందరం ఒక కట్టడిగా వచ్చాము. మా డిమాండ్స్ వచ్చేసరికి మాకు జీతాలు కనీస వేతనం 10,000 ఇస్తున్నారు సారు. 10,000 చాలని జీతాలు అయిపోతున్నాయి సారు. కొంచెం మాకు జీతాలు పెంచాలని, అందుకోసమే మేము ఈ ధర్నా చేయడానికి వచ్చాం సారు. మాకు కనీసం సెలవులు, మెటర్నిటీ సెలవులు ఇబ్బందిగా ఉన్నప్పుడు మాకు సెలవులు కావాలని కోరుచున్నాము. ప్రతి ఒక్కరికి సెలవులు కావాలి. అలాగే శాలరీ ఇంపార్టెంట్ సారు, మాకు శాలరీ పెంచాలి సారు. అందుకోసమే మేము ధర్నా చేస్తున్నాం సార్. మేము ఆశా వర్కర్లుగా 19 సంవత్సరాలు బట్టి ఈ సర్వీస్లో ఉన్నామండి. మేము ఈ సర్వీస్లోకి వచ్చాక జనానికి ఎంత మంచి జరిగిందో మాకు తెలుసు, జనానికి తెలుసు. జనాలు అయితే గుర్తిస్తున్నారు కానీ గవర్నమెంట్ అయితే మాకు గుర్తింపు లేదు. ఎందుకంటే మేము ఫీల్డ్కి వెళ్తే ఏం చేస్తామో వాళ్ళకి, జనానికి ఏ రకంగా ఉపయోగపడతామనేది, సర్వీస్ ఎలా ఉపయోగపడిద్దో జనానికి తెలుసు, గవర్నమెంట్కి తెలుసు. కానీ మమ్మల్ని అయితే పట్టించుకోవటం లేదు. మేము చాలా మేము ఎన్నిసార్లు ఎన్ని ధర్నాలు చేసినా, ఏ గవర్నమెంట్ ఉన్నా ఈ ఆశా వర్కర్ వల్ల మనకి ఇంత మేలు జరుగుతుంది, ఇంత ఉపయోగం ఉందని గుర్తించి మాకు తగిన సహాయం అనేది ఒక జీతం రూపంలో కానీ, ఒక లీవుల రూపంలో కానీ మాకు ఇచ్చింది లేదు సార్. కాకపోతే మేము కోరుకునేది ఏంటంటే మాకు శాలరీ అనేది 26,000 చెయ్యాలి, సర్వీస్ ఉన్న వాళ్ళని పర్మనెంట్ చెయ్యాలి, ప్లస్ వచ్చి సెలవులు ఇవ్వాలండి, సాధారణ సెలవులు. మాకు ఒక లీవ్ కావాలంటే ఎంతమందినో అడగాలి, ఒక ఏఎన్ఎంని అడగాలి, ఒక హెచ్విని అడగాలి, ఒక పిహెచ్ని అడగాలి, ఒక ఎంఎల్హెచ్పిని అడగాలి. వీళ్ళు కాకపోతే మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. ఇంతమందిని అడిగి ఒక్క లీవ్ కోసం ఎన్ని రోజులు కష్టపడాలో సార్. ఒక లీవ్ కావాలంటే 4 రోజులు బట్టి వీళ్ళందరిని అడగాలి. మాకు లీవులు లేదే మాకు ఎలాగా సార్? అది ఎవరికి సార్? మమ్మల్ని సర్వీస్లో తీసుకునేటప్పుడు 2 పిల్లలుండి ఆపరేషన్ అయిన వాళ్ళే తీసుకున్నారు. దానివల్ల ఉపయోగం లేదు. ఈ 62 సంవత్సరాలు రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా మాకు ఉపయోగం లేదండి. మాకు కావాల్సింది లేదండి. 62 ఏం ఉపయోగం లేదయ్యా. 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ చేసి ఎంతో కొంత బడ్జెట్ మేము దిగిపోయేటప్పుడు ఇచ్చి మాకు జీతం 18,000 వేతనం పెంచాలి. చంద్రబాబు గారు వస్తే అధికారంకి వస్తే న్యాయం చేస్తాను. 26,000 చేయాలి, మాకు వేతనం పెంచాలి. మా పనులు ఎక్కువైపోయినాయి, మమ్మల్ని ఎవరు గుర్తించట్లా. ఇంటింటికి వెళ్తుంటే మాకు యాల్వీ ఉంటుంది. అసలుకి మా సర్వీస్కి అసలు చేస్తున్నామంటే ఏంటంటే చేస్తున్నారు అన్నది వాళ్ళకి ఏమి తెలియట్లేదు. తెలియకుండా మమ్మల్ని మాట్లాడుతున్నారు. అందుకే మాకు రిటైర్మెంటు 60 సంవత్సరాలకి ఇచ్చి బడ్జెట్ ఎక్కువ పెంచి 26,000 వేతనం పెంచాలి. కుప్పం ఇంకా వచ్చినాం. మాకు జీతాలు పెంచాలి సార్. 60 సంవత్సరాలు 62 సంవత్సరాలు ఏం లేదు, మధ్యలో డెత్ అయ్యి అనుకో కష్టమవుతుంది. మళ్ళీ ఏఎన్ఎం యాప్లంతా మేమే చేస్తున్నాము. చాలా బాధపడుతున్నాం సార్. మళ్ళీ డెలివరీలు కూడా పంపిస్తాండే సార్. ఇప్పుడు ఈ మధ్యలో అన్నీ లీవ్లు కానీ పర్మిషన్ డాక్టర్తో సహా తీసుకుంటా ఉన్నాము. లీవ్ లెటర్ పెట్టాలని చెప్తా ఉన్నారు. చాలా చాలా ఇది కష్టాలు పెడుతున్నారు సార్ వాళ్ళు. కాదండి, అది దేనికి ఊరటండి? కాదండి, మాకు ఇప్పుడు మేము 20 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. మేము ఇప్పుడు వరకు మేము ఎప్పుడు 200 దగ్గర నుండి చేస్తున్నాం. మేము అయినా సరే మాకు సాలరీస్ లేవు, మమ్మల్ని గుర్తించట్లేదు. మా సర్వీస్ ఇప్పుడు వచ్చేసి 20 సంవత్సరాలు చేస్తున్నాం కదా. పని సార్ ఈ సర్వీస్ని బట్టినా మాకు కనీసం శాలరీ ఇవ్వాలి కదండి. ఒక సెలవులు ఉండవు. ఒక సెలవులు అడిగితే 10 మంది నుండి వాళ్ళ కేటగిరీ దగ్గర మేము అడుక్కుంటూ రావాలి. అయినా సరే సెలవు ఉండదు. సెలవు ఇచ్చిన 4 రోజుల పని ఒకసారి చేస్తారు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు అన్ని విషయాలు, అన్ని సమస్యలు పరిష్కరించాలండి. మాకు జీతం అంటూ ఒకటి ఉండాలి. మమ్మల్ని పర్మనెంట్ కూడా చేయమని మేము అడుగుతున్నాం. అదనమాట. డ్యూటీకి ఏ టైంకి రావాలా, ఏం దాంపద అక్కడ ఉండాలి. ఎమ్మెల్యే నర్సు గారు రాబోదడికి నువ్వు సరిగా ఊరి మీద తిరగాలి, వాళ్ళకంటే ముందు ఊరి మీద తిరగాలని చెప్పేసి అంటారు. మాకు భర్తలు ఉన్నారు, మాకు పిల్లలు ఉన్నారు. వాళ్ళు కొండి పెట్టుకోవాలి కదండి. మేము బాగు చేసుకోవాలా. ఇంటింటికే తిరిగితే మాకు కూడా ఆడతారు అందంట. మేము ఎవరిని అడుక్కోమో ఊళ్ళోనూ తప్పడు సార్. మేము భోజనం వండుకుని మా భర్తలకి పెట్టుకుని మా పిల్లలకి పెట్టుకుని మరి బాక్స్ పెట్టుకుని మేము డ్యూటీకి రావాలి కదా సార్. లేకపోతే మేము వండుకోకుండా వాళ్ళు వదిలేసేసి మేము డ్యూటీకి తిరుగుతా ఉన్నాం సార్. ఈ 10,000 రూపాయల జీతానికనే మాకేమన్నా 25,000 ఇస్తున్నారా? 30,000 రూపాయలేమో డ్యూటీ ఉద్యోగం చేసి ఎక్కడ కూర్చుంటున్నారండి? సచివాలయంలో కూర్చుని ఉంటున్నారు వాళ్ళు.
30,000 జీతం 10,000 జీతానికి మేము ఇంటింటికే కుక్కలా తిరుగుతున్నాం సార్. ఏమన్నా ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారండి? ఏదండి ఏమన్నా ట్రైనింగ్ అయి ఉంటే ఆశాలకి ఉద్యోగాలు ఇస్తారన్నారు సార్. నేను ఏమన్నా ట్రైనింగ్ ఇవ్వను సార్. 18 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఉద్యోగం లేదు సార్. ఏమన్నా ట్రైనింగ్ ఇవ్వను 18 సంవత్సరాలు అవుతుంది.